పరిస్థితులు అన్నీ చేయి విడిచినట్టే ఉంటాయి కంప్లీట్. అది నీ పాపమని నీ దోషమని అనుకోవడము ఒకవేళ మంచిదే, కానీ అలాగా అనుకుంటే ఏమైందంటే నీ రక్షణ ఆనందం కోల్పోతావు. నువ్వు రక్షించబడ్డ ఆనందమే లేదు. ఈ సిచ్యువేషన్లో చాలామంది 99% అసలు రక్షణ ఆనందమే లేదు మనిషిలో. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా, ప్రతికూలమైన మనుషుల మధ్యలో మనం ఉన్నా, దేవుడు మనల్ని ఒక నూతనమైన స్టేజ్కి, నూతనమైన స్థితిలోకి, పరిస్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడని అర్థం. నీ భక్తి నీకు ధైర్యం కలిగించటం లేదు. నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణ కలిగించటం లేదంటే నువ్వు యథార్థంగా లేవు. అదగనే నీ భక్తి నీకు శక్తి ధైర్యాన్ని కలిగిస్తలేదంటే నీ భక్తి కొంత బలహీనమైనదని అర్థం.